ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తూ ఉంది? ఏదలకెళ్ళి కొత్తగా భూసేకరణ చేసి ఏదల రిజర్వాయర్లోంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా కొంత దూరం తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ కెనాలు అక్కడదా మళ్ళీ లిఫ్ట్ చేసి డిండిలో పడేయాలని చూస్తూ. దీంతో ఎంత ఖర్చు అవుతుంది? 1800 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే 1800 కోట్లు. 1800 కోట్లు ఖర్చు పెట్టి 80 నుంచి 100 కోట్లతో అయ్యేటువంటి పని, అతి తక్కువ భూసేకరణ ఉండేటువంటి పని, అతి తక్కువ సమయంలో అయ్యేటువంటి పని, లిఫ్ట్తో సంబంధం లేకుండా గ్రావిటీతో అయ్యేటువంటి పని, దీన్ని విస్మరించి పక్కకు పెట్టి పరిశీలనలోకి తీసుకోకుండా 1800 కోట్లతో అయ్యేటువంటి పనికి శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచినారు. మొదటి దశలో 1300 కోట్ల టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ 1300 కోట్ల టెండర్లు ఇదివరకే నేను చెప్పినాను, ప్రెస్లో కూడా చెప్పినాను. ముఖ్యమంత్రి గారి బావమరిది గారు ఇంకా కొందరికి అక్కడ ఆ వర్క్స్ అలాట్ అయినాయి. సరే, టెండర్స్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అక్కడ నేనేమి మోటివ్ అట్రిబ్యూట్ చేస్తలేను. కానీ 80 నుంచి 100 కోట్ల లోపే అయ్యేటువంటి అదే పనికి 1800 కోట్లతోన ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? దీని మీద ఎందుకు మీరు సాంకేతిక బృందంతో పరిశీలన చేస్తలేరు? ఆ వాగులో గ్రావిటీతో వేస్తే మీకు డిండికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ టెండర్స్? మీరు ఇప్పుడైనా పరిశీలన చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి గారికి వేరేమైనా ఉద్దేశం ఉందేమో తెలియదు. మీరు దీని మీద ఎందుకు సాంకేతికంగా ఎగ్జామిన్ చేయరు? మీరు ఇరిగేషన్ మినిస్టరే కదా.